రీసెంట్గా ఒక ఇండివిజువల్ జర్నలిస్ట్ ఒక యూట్యూబ్ సెలబ్రిటీతో కలిసి అన్నా క్యాంటీన్కి వెళ్ళాడు. అక్కడ ఓ 5 స్టార్ హోటల్ నుంచి తెచ్చిన భోజనం, ఓ కాకా హోటల్ నుంచి తెచ్చిన భోజనం, అలాగే అన్నా క్యాంటీన్లో పెట్టే భోజనం 3 భోజనాలు అక్కడ పెట్టి ఏది బాగుందో చెప్పమన్నాడు. ఆ కాంపిటీషన్లో అన్నా క్యాంటీన్ ఫుడ్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. అంటే అన్నా క్యాంటీన్ ఫుడ్ నిజంగా అంత బాగుంటుందా, లేకపోతే ఇదంతా జస్ట్ పబ్లిసిటీ స్టంటా? ఈ ప్రపంచంలో చావు కంటే భయంకరమైన బాధ ఏంటో తెలుసా? ఆకలి. ఆకలికి కడుపు కాలుతున్నా జేబులో డబ్బులు లేక నీళ్లు తాగి బతికేవాళ్ళు ఎంతోమంది రోజు మన చుట్టూ కనిపిస్తారు. కానీ మనం వాళ్ళని పెద్దగా పట్టించుకోం, ఎందుకంటే మన కడుపు నిండుతుంది కదా. బట్ ఒక పార్టీ మాత్రం జనాల ఆకలి తీర్చడానికి 50 ఏళ్ళుగా కొత్త విధానాలు తెస్తూనే ఉంది. అదే తెలుగుదేశం పార్టీ. జనవరి 9, 1983 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగు గడ్డపై అఖండ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి రాగానే అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ పేదలు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో రేషన్ షాపుల్లో ఇచ్చే రేషన్ బియ్యాన్ని సబ్సిడీ ఇచ్చి కిలో బియ్యం 2 రూపాయలకే అందించారు. అప్పట్లో ఆ నిర్ణయం ఒక పెద్ద విప్లవం అన్నమాట. ఆ పథకం రాష్ట్రంలోకి లక్షల మంది ఆకలి తీర్చింది. అప్పటి నుంచి ఆ పథకం వైఎస్ఆర్ టైం వరకు కంటిన్యూ అయింది. ఇక 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ మళ్ళీ అలాంటిదే ఇంకో విప్లవాత్మకమైన స్కీమ్ తీసుకొచ్చింది. అదే అన్నా క్యాంటీన్. ఈ అద్భుత ఆలోచన సృష్టికర్త ప్రస్తుత రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ టైంలో మహా అయితే కిలో బియ్యం 7 నుంచి 8 రూపాయలు ఉండేవి. దాన్ని కొద్దిగా తగ్గించి 2 రూపాయలకు అందించారు సీనియర్ ఎన్టీఆర్. కానీ చంద్రబాబు ఈ పథకం తెచ్చింది 2018లో. ఆ టైంలో 5 రూపాయలకి కనీసం ఒక చిప్స్ ప్యాకెట్ కూడా వచ్చేది కాదు. కిలో బియ్యం 30 నుంచి 40 రూపాయలు పలికే సిచ్యువేషన్. హోటల్లో భోజనం చేయాలంటే మినిమం జేబులో 100 కాగితం లేనిదే కడుపు నిండని పరిస్థితి. అలాంటి టైంలో కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టడం, అది కూడా 2-3 కూరలు, పెరుగు అన్నీ ఇస్తూ ఇంటి భోజనానికి ఏమాత్రం తగ్గకుండా పెట్టడం నిజంగా గొప్ప విషయం. కానీ ఈ పథకం తెచ్చే ముందు వరకు చంద్రబాబు విజన్ టెక్నాలజీ డెవలప్మెంట్ మీదే ఉంటుంది. సాధారణ పేదలు, రైతుల గురించి పెద్దగా పట్టించుకోరనే మాట అప్పుడప్పుడు ఆయన వ్యతిరేకించే వాళ్ళ నోటి నుంచి వినిపిస్తూనే ఉండేది. అయితే ఈ క్యాంటీన్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ తరహా అటాక్ చంద్రబాబు మీద జరగడం చాలా వరకు తగ్గిపోయింది. సెప్టెంబర్ 11, 2018 ఏపీలో అన్నా క్యాంటీన్లు మొదలైన రోజు. తమిళనాడులో 2013 నుంచి అమ్మా క్యాంటీన్లు నడిచేవి. అప్పటి తమిళనాడు సీఎం జయలలితను అందరూ ప్రేమగా అమ్మ అని పిలుచుకునేవాళ్ళు. ఆమె పేరు మీదుగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా డిఎంకే ప్రభుత్వం అమ్మా క్యాంటీన్లు పెట్టి ప్రజలకి 5 రూపాయలకే భోజనం అందించడం మొదలుపెట్టింది. సేమ్ అలాంటిదే ఏపీలో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకున్న చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమిళనాడులోని అమ్మా క్యాంటీన్లతో పాటు జార్ఖండ్లోని ముఖ్యమంత్రి దాల్ బాటి యోజన, ఒడిశాలోని ఆహార్ యోజన, ఉత్తరాఖండ్లోని ఇందిరా అమ్మ క్యాంటీన్స్తో పాటు తెలంగాణలో జీహెచ్ఎంసీ సర్కిల్లో అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లపై కూడా అధికారులతో అధ్యయనం చేయించాడు. వీటిలో చాలా వరకు జనాలకి 5 రూపాయలకే భోజనం అందించేవాళ్ళు. వీటిపై అధ్యయనం పూర్తయిన తర్వాత 2018లో ఏపీలో సేమ్ తరహా క్యాంటీన్లను మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ పథకానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మీద అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టారు. ఇక దీని నిర్వహణ బాధ్యతని అక్షయ్ పాత్ర అనే ఒక ఎన్జిఓకి అప్పగించారు. అలా అప్పటి నుంచి ఏడాదికి పైగా అన్న క్యాంటీన్లు బాగా నడిచాయి. కానీ ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం పడిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ క్యాంటీన్ల పథకంలో అక్రమాలు జరిగాయంటూ ఆ ప్రభుత్వం ఆపేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా క్యాంటీన్లన్నింటినీ ఆపేసింది. రీసెంట్గా 2024లో మళ్ళీ ఏపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తోంది గవర్నమెంట్. ఈ ఏడాది ఆగస్టులో ఓ 100 క్యాంటీన్లని, సెప్టెంబర్లో 75 క్యాంటీన్లని స్టార్ట్ చేసింది. ఇంకా మిగిలిన జిల్లాలకు కూడా వీటిని ఎక్స్పాండ్ చేయాలని చూస్తోంది. ఇక అన్నా క్యాంటీన్ మెనూ చూస్తే వైట్ రైస్, ఒక కూర, పప్పు లేదా సాంబార్తో పాటు ఒక చట్నీ లేదా ఆవకాయ ఇస్తారు. చివరిగా పెరుగుతో మీల్స్ కంప్లీట్ అవుతుంది. రైస్ అడిగినంత పెడతారు, అంటే కడుపు నిండే వరకు అన్నం తినొచ్చు అన్నమాట. అన్నా క్యాంటీన్ సరే. ఇక మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న క్యాంటీన్ల గురించి మాట్లాడుకుంటే జార్ఖండ్లోని ముఖ్యమంత్రి దాల్ బాటి యోజన 2011లో స్టార్ట్ చేశారు.
ఏడాదికి 25 కోట్లు ఖర్చు చేసి దాదాపు 23 లక్షల మందికి ఈ సెంటర్లో భోజనం అందించేవాళ్ళు. కానీ ఏడాది తర్వాత ఈ సెంటర్ని మూసేశారు. అయితే 2016లో మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పటికీ భోజనం పెడుతున్నారు. ఇక తమిళనాడు అమ్మ క్యాంటీన్ల గురించి ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. 2011లో అధికారంలోకి వచ్చిన జయలలిత గవర్నమెంట్ 2013లో ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది. 2016లో జయలలిత గవర్నమెంట్ మళ్ళీ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలవడానికి ఈ పథకమే ఒక కారణం అంటారు. ఆ తర్వాత ఒడిశాలో 2015 నుంచి నడుస్తున్న ఈ స్కీమ్ కింద మొత్తం 111 సెంటర్లు ఉన్నాయి. అయితే ఈ సెంటర్లలో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నా మిగిలిన రాష్ట్రాల్లో లాగా రకరకాల ఐటమ్స్ కాకుండా ఓన్లీ పప్పు దినుసులు, కూరగాయలని ఉడికించి సూప్ లాంటిది మాత్రమే ఇస్తారు. జిహెచ్ఎంసీ సర్కిల్లో 2016లో టీఆర్ఎస్ స్టార్ట్ చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లలో కూడా రకరకాల ఫుడ్ ఐటమ్స్తో 5 రూపాయలకే భోజనం అందించేవాళ్ళు. అయితే ఉత్తరాఖండ్లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ 2015లో స్టార్ట్ చేసిన ఇందిరా అమ్మ క్యాంటీన్లలో మిగిలిన క్యాంటీన్లలో భోజనం 5 రూపాయలకు కాకుండా 20 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పథకం కంటిన్యూ అవుతోంది. ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్లో 2016లో కూడా అన్నపూర్ణ భోజనశాల, 2017 నుంచి యోగి థాలీ క్యాంటీన్స్ నడుస్తున్నాయి. రాజస్థాన్లో 2016 నుంచి అన్నపూర్ణ రసోయి నడుస్తుంది. న్యూఢిల్లీలో 2017 జనవరిలో ఆమ్ ఆద్మీ క్యాంటీన్, అదే ఏడాది డిసెంబర్లో అటల్ జన్ ఆహార్ యోజన క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి. మధ్యప్రదేశ్లో 2017 ఏప్రిల్లో దీన్ దయాళ్ అంత్యోదయ రసోయి స్టార్ట్ కాగా 2017 ఆగస్టులో కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు, వెస్ట్ బెంగాల్లో జనతా మిల్ స్టార్ట్ అయ్యాయి. ఇక హర్యానాలో 2018 ఫిబ్రవరి నుంచి అంత్యోదయ ఆహార యోజన క్యాంటీన్లు మొదలుపెట్టారు. ఏది ఏమైనా ఆకలి తీర్చి కడుపు నింపే పథకాలకి జనాలు ఎప్పుడూ జేజేలు కొడుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు హయాంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినా ఈ అన్నా క్యాంటీన్ స్కీమ్కి వచ్చినంత పాజిటివ్ ఇంపాక్ట్ మిగిలిన ఏ పథకాలకి అంతగా రాలేదనే మాట చాలా చోట్ల వినపడుతోంది. ముఖ్యంగా ఆకలితో అలమటించే కార్మికులు, రిక్షా నడిపేవాళ్ళు, నిరుద్యోగులు, చిన్నా చితక పనులు చేసుకుని చాలీచాలని జీతం వచ్చే వాళ్ళకి, సిటీల్లో ఉండే బ్యాచిలర్ స్టూడెంట్స్కి ఈ అన్నా క్యాంటీన్లు పెద్ద వరంలా మారాయి. జేబులో 10 రూపాయలే ఉన్నా 2 పూటలా కడుపు నిండిపోతుండడంతో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా ప్రతిరోజు ఈ క్యాంటీన్లలో కనీసం 1,00,000 మంది వరకు భోజనం చేస్తున్నారు. ఇది అన్నా క్యాంటీన్ స్టోరీ. మరి మీరెప్పుడైనా అన్నా క్యాంటీన్లో భోజనం చేశారా? లేదంటే హైదరాబాద్లో నడిచిన అన్నపూర్ణ క్యాంటీన్లో కానీ, లేదంటే తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లో కానీ, లేదా ఇంకేదైనా క్యాంటీన్లో మీరు భోజనం చేశారా? చేస్తే అక్కడ ఫుడ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.